హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా మన ఛానల్లో కుకింగ్ రెసిపీస్ పెట్టేసి. ఇంకా ఈరోజు అయితే మనం సింపుల్గా అండ్ ఈజీగా అయిపోయే టేస్టీ దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం అయితే నేను ముందుగా జీడిపప్పు అలాగే వేరుశనగ గుళ్ళు శనగపప్పు 3 కలిపేసి ఆయిల్లో అయితే కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాను. నేనైతే కొంచెం స్పైసీగా కావాలని ఎండుమిరపకాయలు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అందులోకి అయితే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నా. ఫ్రైకి అయితే ఇలా నిలువుగా కోసుకునే ఆనియన్స్ అయితేనే చాలా బాగుంటాయి. సన్నంగా నిలువుగా కోసుకోండి, ఫ్రైడ్ ఆనియన్స్ కోసుకున్నట్టుగా. ఇంకా ఇవి అయితే బాగా ఫ్రై అవనివ్వాలి. చిన్నప్పుడు అయితే దొండకాయ తింటే మెత్తమరపు వచ్చేస్తుంది అనేవారు. మరి చిన్నప్పుడు నేను బాగానే చదివేదాన్ని దొండకాయ తిన్నా సరే. రెగ్యులర్గా మా ఇంట్లో ఎక్కువగా దొండకాయ బెండకాయ ఫ్రైస్ అయితే ఉండేవి. ఇంకా ఆనియన్ ఫ్రై అయ్యాక ఇందులోకి అయితే నేను దొండకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను, సన్నంగా తరిగేవి. నాకు రౌండ్గా కన్నా ఇలా సన్నంగా తరిగినవి ఫ్రై చేసుకుంటేనే ఇష్టం. రౌండ్గా తరిగినవి చేసుకుంటే అది ఏంటో నాకు అంతగా నచ్చదు. దొండకాయ ఫ్రై అంత బాగా ఫ్రై అయినట్టు కూడా అనిపించదు. మేబీ డీప్ ఫ్రైస్కి అయితే అది బాగుంటుందేమో. ఇంకా దీనికైతే మూత పెట్టేసుకుందాము బాగా మగ్గడం కోసం. సిమ్లో పెట్టేసి నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉంటే దొండకాయ ఫ్రై అయితే చాలా సూపర్ టేస్టీగా వస్తుంది. ఇంకా ఇదైతే పప్పుచారులకైనా రసంలోకైనా ముద్దపప్పులోకైనా సూపర్గా ఉంటుంది. తక్కువ క్వాంటిటీలో చేయడమేమో కానీ ఈసారి అయితే చాలా బాగా వచ్చింది ఫ్రై. మా ఇంట్లో ఎక్కువగా ఫ్రైస్ ఎక్కువగా నచ్చరు, కానీ ఈ ఫ్రై అయితే ఈసారి చాలా బాగా కుదిరింది. ఇంకా అందులోకి పసుపు అలాగే కారం ఇంకా సాల్ట్ మసాలా పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఒకసారి. ఇంకా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి వదిలేస్తే బాగా మగ్గిపోతుంది. సాల్ట్ అవన్నీ అన్నీ సరిపోయలేదో చూసుకుంటూ కలుపుకోవడమే. ఇంకా ఆ తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పలుకులు, అవి వాటిని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. దొండకాయ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఆ తర్వాత లాస్ట్లో మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర వేసిన తర్వాత కూడా 1-2 సార్లు బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచిన తర్వాత దించేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు ఉంటాను. మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోతో కలుస్తాను. బాయ్.